నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను, ఆడపిల్లల జీవితాలు ఎంత చిత్రంగా ఉంటాయా అని. ప్రేమాలయం లాంటి ఇంట్లో పుట్టి ప్రేమానురాగాన్ని పంచుకొని పరిణయం కాగానే వేరే ఇంటికి వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళకి స్వంత ఇల్లే పరాయిదైపోతుంది, పరాయి ఇల్లే స్వంతదైపోతుంది. ఆ చిన్నారి చిరుకుణలు చూస్తూ చూస్తూ ఉండగానే అమ్మలగన్న అమ్మలైపోతారు. ఆడపిల్ల తండ్రి విదేశాల్లో పెద్ద పారిశ్రామికవేత్త అయినా కావచ్చు, లేదా నాలా మండపేటలో చిన్న పళ్ళ వ్యాపారైనా కావచ్చు. ఇద్దరి అనుభవం అనుభూతి ఒక్కటే. కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచడం, ఆప్యాయతను అనురాగాన్ని పంచటం, ఏదో ఒక రోజు ఒక అయ్య చేతిలో పెట్టి సాగనంపడం. ఏది ఏమైనా కూతుళ్ళే. మా పూర్ణిమలాగా ముద్దుగా నేను తనని బంగారు అని పిలుస్తాను. తను నాకు మా అన్నయ్య మిగిల్చిన ఏకైక జ్ఞాపకం. మా అన్నయ్య వదినలు పోయిన తరువాత నాకు లభించిన పెన్నిధి పూర్ణిమ. పూర్ణిమ నా కూతురు బుజ్జితో పాటే పెరిగింది. చిన్నప్పటి నుంచి ఒకరంటే ఒకరికి స్వంత తోబుట్టువుల కంటే ఎక్కువ ప్రేమ. కానీ నా భార్య రమ పూర్ణిమని ఎప్పుడూ తన సొంత బిడ్డగా అనుకోలేదు. ఎందుకంటే రంగులో రూపంలో పూర్ణిమ బుజ్జి కంటే అందంగా ఉంటుంది కనుక. పూర్ణిమ రమ నుంచి తల్లి ప్రేమను ఆశించింది. కానీ తల్లి లేని బిడ్డగానే మిగిలిపోయింది. ఆ లోటు తెలియనీయకుండా నేను పూర్ణిమను దగ్గర తీశాను. ఏయ్ మునిరత్నం, ఇచ్చాయి, తిరిగిచ్చాయి. నేను లాలనగా తనను చూసేవాడిని. తను గలగల నవ్వేది. నేను తనకి పాటలు నేర్పేవాడిని. తను నాతో గొంతు కలిపేది. మేము ఆ పాటలను రికార్డు చేసేవాళ్ళం. పొన్నారి వరుడికి చిన్నారి వధువు పల్లకి సిద్ధంగా వాకిట్లో ఉంది. ఇంకా వివాహానికి రాలేదు మా చిట్టి చిలకమ్మ చిన్ని బంగారు. వధువును నేడే తీసుకెళ్తానంటూ మారా చేశాడా పెళ్లి కొడుకు. వధువే అడిగే ఆ తండ్రిని నన్ను పంపేందుకెందుకు తొందర మీకు. వధువే అడిగే ఆ తండ్రిని నన్ను పంపేందుకెందుకు తొందర మీకు. తల్లి తండ్రి అన్నా చెల్లి ఇలా ఇంట్లో అందరి పట్ల గుండెల్లో ఎంతో ప్రేమ దాచుకుంటారు ఆడపిల్ల. అలాంటి కూతురులని గుండెల మీద కుంపట్లు అనుకునే వాళ్ళ గురించి తలుచుకుంటే అసహ్యం వేస్తుంది. ఈవేళ మా ఇద్దరు కూతుళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. ఇంకా పూర్ణిమ పెళ్లి గురించి ఆలోచించవలసిన సమయం దగ్గర పడింది. తమ్ముడు ఆగరా, ఈ సందుందు చూసావు ప్రపంచంలోనే ఇరుకైంది. అదీగాక ఈ ఊరేగింపు మందకొడిగా సాగుతుంది. నువ్వు వచ్చేయి. ప్రపంచంలోనే ఇది దుస్తు రాకెట్. అయ్యో గోవింద
నమస్కారం మేనేజర్ గారు. గోవిందా గోవిందా. అరే భగత్ గారు మీరా? ఇన్నేళ్ల తర్వాత మేమందరం గుర్తొచ్చామా? కృష్ణకాంత్ గారు ఇంట్లో ఉన్నారు ఉన్నారు రండి. మండపేటను మేము వదిలి వెళ్ళినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. అవే చిన్న చిన్న గొంతులు, సందుల్లో సాగే ఊరేగింపులు, పైకి ఎగసే రాకెట్లు. ఇవన్నీ మామూలేగా. చిన్నబాబు గారు, ఏమిటి మునిరత్నం? మన భగత్ గారు వచ్చారు. భగత్ గారా? రండి భగత్ గారు రండి. మీరెందుకు ఇంత శ్రమ తీసుకున్నారు? నాకు ఫోన్ చేసుంటే నేనే వైజాగ్ వచ్చి ఉండేవాడినిగా. కూర్చోండి. ఏమిటి అలా అంటారు? నగలు ఆర్డర్ ఇవ్వడానికి మీరు వదిన గారు స్వయంగా వైజాగ్ రాగాలేంది, వీటిని డెలివరీ ఇవ్వడానికి నేను మండపేట రాకూడదా ఏమిటి? ఎందుకు రాకూడదు? వదిన గారు, మేము ఇక్కడున్న రోజుల్లో మీ కుటుంబంతో కలిసి గడిపిన ప్రపంచపు బెస్ట్ టైంని మీ వారికి ఒకసారి గుర్తు చేయండి. వదిన గారు, మోకాళ్ళ నొప్పులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు పర్వాలేదండి. ఈ గాజుల డిజైన్ చూశారనుకోండి, చప్పులు తగ్గిపోతాయి. మీ ఆడవాళ్ల చూపులు నగల్ని ఎలా పరీక్షిస్తాయో నాకు తెలుసు. ఇప్పటి నుంచి ఒక్కొక్కటి చేయించుకుంటూ పోతే కానీ కూతుళ్ళ పెళ్లిళ్ళకి కావలసిన ఆభరణాలు చేర్చి పెట్టలేం కదండి. కన్యాదానం చేస్తే ఎంతో గొప్ప పుణ్యం దొక్కుతుంది కృష్ణకాంత్ గారు. అంతేకాదు, కూతురు నగలు గంటన అలంకరించుకుని పెళ్లి కూతురి కళ్ళెదుట నిలబడితే మనసు పులకరించిపోతుంది అనుకోండి. జలం. ఆయుష్మాన్ భవ. కృష్ణకాంత్ గారు, ఈమె పూర్ణిమ కదూ, మీ బంగారు. అరే, మీరు బాగా గుర్తుపట్టారు. ఈయన తప్పుడు చూసుంటారు మీరు. భలేవారే, గుర్తుపట్టలేనా? ఈ సంవత్సరమే బీకాం పూర్తవుతుంది. నా అకౌంట్లోనే ఇదే చూసుకుంటుంది. అది సరేగానే, నగల తయారీలో నేను పడ్డ శ్రమంతా పనికి రాకుండా పోయింది. అమ్మాయే ఇంత అందంగా ఉంటే ఇక నా నగలు ఎవరు చూస్తారు? నేనెళ్ళి పిలుచుకొస్తా పిన్ని. చూడండి నాన్నగారు, అక్క నా అస్సలు వదిలిపెట్టడం లేదు. మాటి మాటికి ఒకే ప్రశ్న అడుగుతుంది, ఆ అబ్బాయి పెళ్లికి సరేనా ఎప్పుడు చెప్తాడని. ఏంటి బుజ్జి? బంగారు, భగత్ గారు ఎంతో నమ్మకంతో నీ ఫోటో తీసుకుని వైజాగ్ వెళ్ళారమ్మా. ఈ రోజు గుళ్ళో ప్రవచనాలు వింటూ ఉంటే ఆ దేవుడు నీకు ఖచ్చితంగా మేలు చేస్తాడని నాకు అనిపించిందమ్మా. హరిశ్చంద్ర గారు, నమస్కారం అండి. హలో భగత్ గారు, రండి రండి, వెల్కమ్. ఏమిటో ఇది, మెరైన్ లైఫ్, సముద్ర జీవితం? ఏం లేదండి, మా మనవడి స్కూల్కి సంబంధించిన ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఎలా ఉందో చెప్పండి. అరే, ఇది ప్రపంచపు బెస్ట్ ప్రాజెక్ట్ లా ఉంది. కానీ ఇదేంటి ఇంత పొద్దున్నే? నిజానికి వీడి చేత హోంవర్క్ చేయించే బాధ్యత నాది. నిన్న క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉండిపోయా సారు, అనుభవిస్తున్నాడు. త్వరగా సబ్మెరీన్ అతికించారా తాత? కలర్ నీవే చేస్తాను, స్కూల్లో టీచర్కి ఏం తెలుస్తుంది? సరే గానీ ఉంగరాలు తాతయ్య, స్కై ఏ రంగులో ఉంటుంది? నేలో. తాతయ్య, నువ్వే రంగేస్తున్నావు? గ్రీన్. సారీ తాతయ్య, గ్రో అప్. బాగున్నారా అంకుల్? బాగున్నావా కోడల పిల్ల? చూసావటమ్మా, 10,000 కార్మికులకు బాస్ అయ్యుండి ఓ పిల్లకు ఆజ్ఞని ఎలా పాటిస్తున్నాడో. దారాల మనోడు కదా. ఫస్ట్ టైం అవుతుంది రాహుల్. తినండి అంకుల్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్. నమస్తే అంకుల్. రా సునీల్, ఎలా ఉన్నావు? గాడ్ బ్లెస్ యూ. సారీ డాడ్, లేట్ అయిపోయింది. నో ప్రాబ్లం. ఫోన్ లో లాయర్ తో మాట్లాడుతూ ఉండిపోయాను. మావయ్య గారు, టిఫిన్ తినేటప్పుడు కూడా పేపర్ చదవక తప్పదంటారా? భావన, ఓన్లీ బిజినెస్ న్యూస్ ప్లీజ్. బిజినెస్ చేయడానికి రోజంతా ఉంది కదరా. టిఫిన్ టైమ్ ఈజ్ ఫ్యామిలీ టైమ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇదిగో బాబు, దీంతో మొదలెట్టు. అరే భావన, ప్రేమ ఎక్కడికి వెళ్ళాడు? తను పొద్దున్నే స్క్వాష్ గేమ్ ఆడడానికి వెళ్ళాడు. మర్చిపోయారా మావయ్య? ఓ సారీ సారీ. అంకుల్, 24 గంటలు అందరూ మావయ్య గారి పక్కనే ఉండాలంటారు. అది జరిగే పనేనంటారా చెప్పండి? ఎస్, 1 మినిట్. కొంప తీసి నువ్వు రాహుల్తో కలిసి సెలవుల్లో పుట్టింటికి వెళ్ళే ప్రోగ్రాం పెట్టుకోలేదు కదా? మావయ్య గారు, వెంటనే వచ్చేస్తానులేండి. ఇంట్లో ఎందరు మగాళ్ళు బయటికి వెళ్ళినా ఏమీ అనిపించదు. కానీ కోడలు మనవడు బయటికి వెళ్తే ఇల్లంతా బోసిపోతుంది.
భావన ఐఎమ్ సారీ, ఈసారి నువ్వు పుట్టింటికి వెళ్ళే ప్రోగ్రామ్ క్యాన్సిల్. మావయ్య గారు ఈ ప్రపంచ సమస్యకు పర్మనెంట్ పరిష్కారం నేను చెప్తాను. నువ్వు పుట్టింటికి వెళ్ళొచ్చు, ఇల్లు బోసిపోదు. అదేలాగా? ఏముంది, కింద కూడా వస్తే చాలు. ఆ? ప్రేమ్ కోసం ఓ మంచి సంబంధం వెతికి పట్టుకొచ్చాను నేను. బీ రైట్ బ్యాక్. రే బాలు, చూస్తుంటే ఇవాళ నువ్వు ఓడిపోయేటట్టున్నావు. గేమ్ ఆపేసి ఈ ఇంటికి వెళ్ళు. ముయ్యరా, ఇవాళ నేనే గెలుస్తాను. సారీ గైస్, డాడీ ఆఫీస్కి రమ్మన్నారు. ఇట్స్ అర్జెంట్, సో ఐల్ హ్యావ్ టు గో. రే, గేమ్ కంప్లీట్ చేసేయాలరా. నువ్వే గెలిచావు. గుడ్ మార్నింగ్ సార్. I will tell the marketing department to get in touch with you later. Have a great మై ఆంటీ, గ్రాబ్ ఎ బైట్. Oh, నాకొద్దు బాబు. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. ఈ రోజంతా నేను ఉపవాసం చేస్తున్నాను. గో గో, యువర్ డాడీ ఇస్ వెయిటింగ్ ఫర్ యూ. హలో. కమిన్ సార్. దట్స్ ఓకే. మిగతావి అవసరం లేదు సార్, మీరు మాట్లాడుతూ ఉండండి. ఆఫీస్లో ఈరోజు స్టాఫ్ అందరూ సంతోషంగా ఉన్నారు. నేను గేమ్ కూడా గెలవలేదే. వాళ్ళ సంతోషానికి ఒక కారణం ఉంది. నీకు సంబంధం వచ్చిందని వాళ్ళకి తెలిసింది. సంబంధమా? నాకా? ఈ సంవత్సరంతో నీ చదువు పూర్తవుతుందిగా, నీ పెళ్లి గురించి ఆలోచించే సమయం వచ్చిందనుకుంటాను. ఈవేళ భగత్ అంకుల్ మన ఇంటికి వచ్చాడు. ఆయన నీ కోసం అమ్మాయిని చూశాట. ఆ అమ్మాయి పేరు పూర్ణిమ. ఆ అమ్మాయికి తల్లిదండ్రులు లేరు గాని గారంగా చూసుకునే చిన్నానున్నట్ట. వాళ్ళు మండపేటలో ఉంటున్నారట. వాళ్ళ చాలా సాంప్రదాయమైన కుటుంబం అని భగత్ చెప్పాడు. నువ్వు గనక ఊ అన్నావు అంటే వచ్చే సండే మండపేట వెళ్ళి ఆ అమ్మాయిని చూసొద్దాం. లేదు నీ మనసులో ఎవరైనా ఉండి నువ్వు ఇష్టపడుతున్నావు అంటే ధైర్యంగా మనసు విప్పి చెప్పే. లేదు లేదు డాడీ, అలాంటిదేం లేదు. కానీ ఇంత త్వరగా పెళ్ళంటేనే. ఇదే సరైన వయసు ప్రేమ్. అప్పట్లో మీ అన్నయ్య పెళ్లి కూడా ఈ వయసులోనే చేశాను. శాస్త్రాల్లో రాసున్నది, నా స్వానుభవంలో తెలుసుకున్నది కూడా ఈ వయసులోనే. ఒకరికి ఒకరవడం, ఒకరి కోసం ఒకరు బతకడం మనిషికి అవసరం. ఈ వయసులోనే అనుబంధం బలపడుతుంది, మనసుల్ని దగ్గర చేస్తుంది. డాడీ, నేను ఇంకా నా కెరియర్ని మొదలెట్టనే లేదు. ఫ్యాక్టరీలో ట్రైనింగ్ అవ్వలేదు. ఒక మనిషి తన జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే స్ఫూర్తి చాలా అవసరం అవుతుంది. నీ జీవితానికి ఆ అమ్మాయి స్ఫూర్తి ప్రసాదిస్తుంది. నీ జీవితంలో ప్రతి క్షణం నీతో ప్రయాణిస్తుంది. నీ దుఃఖాన్ని పంచుకుని నీ సంతోషాన్ని పెంచుతుంది. బహుశా నువ్వు ఆలోచిస్తూ ఉండొచ్చు, మండపేట లాంటి చిన్న టౌన్లో అమ్మాయి ఎందుకు అని. కానీ ప్రేమ్, మీ అమ్మ వాళ్ళది బొబ్బిలి దగ్గర ఓ చిన్న పల్లెటూరు. అంతకంటే మంచి తల్లి నీకు దొరుకుతుందా చెప్పు ప్రేమ్? మేమిద్దరం జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించాం. లోకాన్ని చూశాం. మీ అన్నదమ్ములిద్దరూ పెద్దవాళ్ళు అవడం చూశాం. తను ఈ రోజుకి నాతోనే ఉంది. ఈ రోజు కుర్రాళ్ళలో పెళ్లి పట్ల నమ్మకం సన్నగిల్లడం చూస్తుంటే చాలా బాధేస్తుంటుంది నాకు. మీ అమ్మ ఎప్పుడూ అంటూ ఉండేది, వివాహ వ్యవస్థలోనే అన్నిటికంటే ముఖ్యమైనది ఒకరి పట్ల ఒకరికి ఉండే ట్రస్ట్, ఆనెస్టీ. ఈ కాలం పిల్లలు ఈ పదాలకు అర్థం కూడా మర్చిపోతున్నారు. ప్రేమ్, నేనెప్పుడు మీ జనరేషన్, మీ కుర్రాళ్ళతో పాటు కలిసి నడిచే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఎందుకంటే మీతో మీ భాషలో మాట్లాడచ్చండి. యునో, యువర్ కైండ్ ఆఫ్ ఫ్యాషన్, మ్యూజిక్, మూవీస్. కానీ ఈ రోజు నువ్వు
మా తరం నుంచి కూడా కొన్ని విషయాలు నేర్చుకోవాలి. అమ్మాయిని చూడు, తనతో మాట్లాడు, మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోగలరేమో చూడు, తర్వాత నిర్ణయం తీసుకో. ఇదిగో, ఇది పూర్ణిమ ఫోటో. ఓసారి చూడు, నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను. తెలుసా ప్రేమ్, భగత్ అంకుల్ చెప్పారు మావయ్య గారు మీ అన్నయ్యతో మా పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు సిగ్గుతో ఈయన మొహం ఇంత అయిపోయిందట. ఏంటి? అయ్యో, మీ భార్య మాటలు మీ చెవిన పడకపోతే వదిలేయండి. ఎప్పుడు చదివే ఆ పేపర్ను ఒకసారి పక్కన పడేసి ఇక్కడికి వచ్చి మీ తమ్ముడికి ఏదైనా సలహా ఇవ్వచ్చు కదా. ఓ విషయం చెప్పనా, మొదటిసారి నన్ను చూడడానికి వచ్చినప్పుడు ఎలా తయారై వచ్చారంటే ప్రశ్నల లిస్టు బట్టి బట్టి. అన్నయ్య, మొదటి ప్రశ్న ఏమడిగావు? మొదటి ప్రశ్న ఏమడిగానంటే ఏమడిగారంటే ఓ గ్లాసు మంచినీళ్ళు ఇస్తారా అని. మొదటి ప్రశ్న అదే, చివరి ప్రశ్న కూడా అదే. బాబాయ్, ఈ అమ్మాయినేనా నువ్వు పెళ్లి చేసుకునేది? ఈ అమ్మాయి కూడా నీకు గుడ్ నైట్ కిస్ ఇస్తుందా మమ్మీ డాడీకి ఇచ్చినట్టు? నీకు వాగుడు ఎక్కువైపోయింది. పెద్దవాళ్ళు ఉన్నప్పుడు అలా మాట్లాడదాం చెప్పాను. సరే సరే పద పద పద. గుడ్ నైట్. నీ అల్లరి బాగా ఎక్కువైపోతుంది ఈ మధ్యన. డాడీ, వాట్? పేపర్. అరే, నిన్నటి పేపర్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు? పెట్టేయండి అక్కడ. పెట్టేస్తాంలే. పద పద. ఇంకా పూర్ణిమ గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు? తను పుస్తకాలు బాగా చదువుతుందట. అందరమ్మాయిలాగా జీన్స్, టీషర్ట్స్ ఇలాంటి వేసుకోదట. కనీసం రెస్టారెంట్స్ కూడా వెళ్ళదట. ఇంకోటి, స్వచ్ఛమైన గ్రాంధికమైన తెలుగులోనే మాట్లాడుతుందట. పూర్ణిమ నాకు బాగా నచ్చింది. వదినా, నేను తన్ని కలిసినప్పుడు ఏం మాట్లాడమంటావు? కంగారు పడకో, పాపం ఆ అమ్మాయి కూడా అదే పరిస్థితిలో. కృష్ణకాంత్ గారు, మేమంతా పూర్ణిమతో మాట్లాడేశాం. మీరు అంగీకరిస్తే మా అబ్బాయి మీ అమ్మాయి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు, తెలుసుకుంటారు, అర్థం చేసుకుంటారు. అలాగేనండి. అవునా? మనం ఉయ్యాల ఊగడానికి వచ్చావా? కాదురా, మాట్లాడుకోవడానికి వెళ్తున్నాం. అదేదో కిందే మాట్లాడుకోవచ్చు కదా. చిన్నాన్న అంటే ఇక్కడే మాట్లాడుకోవాలి. మరి మనం ఎందుకు వచ్చినట్టు? రాహుల్, ఇంకేం ప్రశ్నలు వేయకూడదు, అర్థమైందా? హాయ్, ఐఎమ్ ప్రేమ్. నా పేరు రజనీ అండి. మీరు నన్ను బుజ్జి అని కూడా పిలవచ్చు. మా అక్కకి మీకు పెళ్ళైతే నేను మీకు మరదలు అవుతాను బావగారు. ప్లీజ్. పూర్ణిమ, కూర్చోమ్మా. మీరు కూర్చోండి. కూర్చో వదినా. మీరు కూర్చోండి. ఎవరు కూర్చోరేంటి? చూడు బుజ్జి, అందరం ఫార్మాలిటీస్ పాటిస్తున్నాం అనమాట. ఏకాంతంగా ఉండవలసిన వాళ్ళ మధ్య మనం కూర్చోకూడదుగా. ఓ పని చేద్దాం, టీ ట్రే అక్కడ పెట్టేసి మనం వెళ్ళిపోదాం. ఓకే ప్రేమ్, పూర్ణిమ, ఆల్ ది బెస్ట్. వీళ్ళకి ఎగ్జామ్సా? ఈ సందర్భంలో ఏం మాట్లాడాలో నాకు తెలీదు. కానీ మనం కలుసుకున్నది మన భవిష్యత్తు నిర్ణయించుకోవడానికని మాత్రం తెలుసు. ఇలాంటి సందర్భాల్లో గడిచిన నిన్నటి గురించి ఒకరికొకరం తెలుసుకోకుండా రానున్న రేపటి గురించి ఏం మాట్లాడుకోగలం? మొదట స్కూలింగ్ అండ్ కాలేజ్ వైజాగ్లోనే. దెన్ ఫర్ అబౌట్ ఎ ఇయర్ ఐ వెంట్ అబ్రాడ్. కొన్నాళ్ళు జర్నలిజం చేశాను, ఆ తర్వాత లిటరేచర్. బేసికల్గా నన్ను నేను వెతుక్కున్నాను. మా అన్నయ్య అంటుంటాడు నేను కొంచెం ఎమోషనల్ అని, బిజినెస్కి సంబంధించి. ప్రేమగా నన్ను ముద్దబ్బాయి అంటాడు. కాలేజ్లో ఒక అమ్మాయితో ఇష్టం ఉండేది, నా క్లాస్మేట్. మా ముందు బెంచ్లో కూర్చుని ఉండేది.
ఎన్నోసార్లు మాట్లాడాలని ప్రయత్నించాను, కానీ ధైర్యం సరిపోలేదు. అది నా మంచికే. తర్వాత ఎప్పుడో తెలిసింది తనకు అంతకుముందు 2 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని. ఫ్రెండ్స్తో కలిసి స్మోక్ చేసేవాడిని. ఒకసారి మా వదిన రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నప్పుడు తనకి మాటిచ్చాను, ఇంకెప్పుడు స్మోకింగ్ డ్రింకింగ్ చేయనని. ఈ విషయం మా నాన్నగారికి కూడా తెలీదు. కానీ మిమ్మల్ని చూడగానే చెప్పాలనిపించింది. వదిన చెప్పింది మీరు ఎక్కువగా చదువుతారని. మీ ఫేవరెట్ బుక్స్ ఏంటి? విశ్వనాథ్ గారి ఏకవీర, వేయి పడగలు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ఊర్వశి, కృష్ణపక్షం. ఆల్ ఇన్ తెలుగు, రైట్? వీటి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ కూడా చాలా బాగుంటాయి. మీరు స్పిరిచువల్ బుక్స్ కూడా చదువుతారు కదా? ఐ మీన్ ఆధ్యాత్మికం. యా, ఎక్కువగా చదువుతారనుకుంటా. మీరు ప్రార్థనలు చేస్తుంటారా? ఐ మీన్ దేవుణ్ణి ఏదైనా కోరుకోవటం, అని ఇస్తాడని నమ్మటం. డూ యూ బిలీవ్ ఇన్ ఇట్? కొన్ని విషయాల్లో నాకు నమ్మకం ఉంది. మీరు నన్ను ఏమైనా అడగాలనుకుంటే అడగచ్చు. టీ చల్లారిపోతుంది, ఇంకో కప్పు. అక్కర్లేదు. మీరు నన్ను ఏమి అడగరా? ఆ అమ్మాయి గురించి ఏదైనా? అన్నిటికీ జవాబు దొరికింది. కావాలంటే మనం ఇంకోసారి కలుసుకోవచ్చు. సరే, అయితే మనం వెళ్దామా? సో సో ఖాయమేగా? దానికంత సిగ్గెందుకు? చెప్పచ్చుగా, ఖాయమే. వద్రా వద్రా, 1 సెకండ్ విను. ఐ థింక్ మేము ఇంకో 2 సార్లు కలవాలి తన కోసం. ధన్యుల మర్ది గారు. వద్ర. ఈయన పూర్ణిమ వాళ్ళ అమ్మగారు. మావయ్య ఈయన ఖాయం. నిజంగా ప్రేమెక్కడా? కంగ్రాట్స్. థ్యాంక్స్. హరిశ్చంద్ర గారు, శుభస్య శీఘ్రం. నిల్చొని ఉన్నారే, కూర్చోండి. కృష్ణకాంత్ గారు, మా అబ్బాయికి మీ అమ్మాయి నచ్చింది. మీరు కూడా ఒక్కసారి మీ అమ్మాయి అభిప్రాయం కనుక్కోండి. తనకి ఇష్టమైతే వీలైనంత త్వరగా ఆమెను మా ఇంటి కోడలను చేసుకుంటాం. బంగారు, బుజ్జి, వాళ్ళంతా ఖాయమన్నారు. బంగారు, నీకు ఇష్టమే కదమ్మా? నాన్నగారు, అక్కకి ఇష్టమే. మీరు మాట్లాడుకోవాల్సింది మాట్లాడుకున్నారా? ఇంకోసారి మాట్లాడుకుంటారా? అక్కే వంద తెలుసా? బావగారు అన్నీ మీ లక్షణాలే అంది. పిచ్చి పిల్ల. రామ్మా బంగారు, రా 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 రా. తీసుకోండి, మంచినీళ్ళు తీసుకోండి. బావగారు, మీరు కూర్చోండి. ఆ ట్రే ఇక్కడ పెట్టమ్మా. మంచినీళ్ళు నేనే తీసుకుంటాను. బావగారు, మేము ఇక్కడికి అతిథులుగా రాలేదండి. ఒరే తాత, తాగు. జలం.
జలుబు చేసినప్పుడు చల్లటి నీళ్ళు తాగటం మంచిది కాదు. రండి. ఆహా ఆహా ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. రండి. అలాగే రండి. అరే చిన్న ఇంకుడు గారు తమరు దయచేయండి. తాతయ్య, చిన్న చిన్న డైనింగ్ టేబుల్సా? మీకోసం ఒక చిన్న స్పెషల్ డైనింగ్ టేబుల్. రండి. తీసుకురామా స్పెషల్ ప్లేట్. ఇలా ఇవ్వండి పిన్ని గారు. మావయ్య గారు, వంట చేయడంలో పిన్ని గారి చేతికి ఎదురే లేదనుకోండి, ఉప్పు వేసినా కారం వేసినా తూచినట్టుగా ఉంటుంది. చూస్తున్నాను కదా. చెల్లమ్మా, ఈజ్ అ లక్కీ మ్యాన్. ఏమిటి సునీల్ బాబు, మీరు భోజనం చేయటం లేదు? తింటాను మావయ్య గారు. వదినా, ఉమ్, అన్నయ్య న్యూస్ పేపర్ మిస్ అయినని బాధపడుతున్నట్టున్నాడు. మావయ్య గారు, ఈ రోజు చల్ల పులుసు పూర్ణిమే చేసింది. అలాగా అయితే నేను పట్టు పట్టాల్సిందే. మావయ్య గారు, అక్క మీకోసమే కారం తక్కువగా వేసింది, లేకపోతే గుమ్మగుమ్మల కోసం మిరియాలు బాగా దట్టించేది. నో థ్యాంక్స్. పూర్ణిమ, నేను మీ చిన్నాన్నతో మాట్లాడేశానమ్మా. నీ మిగిలిన చదువు వైజాగ్లో పూర్తి చేయొచ్చు. కావాలనుకుంటే ఆ తర్వాత ఆఫీస్కి కూడా అటెండ్ అవ్వచ్చు. రాహుల్ పుట్టే వరకు భావన రోజు ఆఫీస్కి వస్తూ ఉండేది. నా అభిప్రాయం ఏంటంటే అమ్మాయిలే మంచి అడ్మినిస్ట్రేటర్స్ అని. డాడీ, ఆ? ఏంటి ఏంటండి ఇది? రాత్రికి మీరు మాతో పాటు ఇక్కడ పడుకోవట్లేదని విన్నాను. లేదండి, మేము పక్కనే ఉన్న క్వార్టర్స్ లో ఉంటాం. మీకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు. మావయ్య గారు, మనందరూ ఈ 3 పెద్ద పెద్ద గదుల్లో విశ్రాంతి తీసుకోవాలని చిన్నాన్న గారు ఇలా చేస్తున్నారు. అబ్బే అలాంటిదేం లేదండి. రండి రండి, ఎవరు పక్కన వాళ్ళు వేసుకోండి. నేను ఇక్కడ పడుకుంటాను. తాత నువ్వు అక్కడే పడుకో. రే ప్రేమ్, ఇంకో 4 పరుపులు పట్టరా. ఓకే డాడ్. అదే బావగారు మీరు ఉండండి. ఆ తాతగారు కూర్చోబెట్టు. రాహుల్ కూర్చోబెట్టు. అందరూ ఒక్కసారి నా మాట వినండి. జెంట్స్ అందరూ ఇక్కడ పడుకుంటున్నారు, లేడీస్ అందరూ అక్కడ పడుకుంటున్నారు. ప్రేమ్, నా పరుపు ఆయన పక్కన రాత్రి అంతా ఆయనకి లెక్చర్ పీకాలి. మీరు కూర్చోండి. కరెంట్ పోయింది. కరెంటు పోతే మీరేం చేస్తారు? కూర్చోండి బావగారు. కొన్ని నేను తెస్తాను. చిన్నాన్న పొద్దున్నే రాగి చెంబులో నీళ్లు తాగుతారు, ఆరోగ్యానికి మంచిదని. మరి పుస్తకం అత్తయ్య గారు చదువుతారా? అవును. థ్యాంక్ యూ. ఎందుకు? నీ వాళ్ళందరూ నా వాళ్ళు కారా? నీకోసం ఈ కానుక తెచ్చాను. రేపోసారి కలవడం కుదురుతుందా? కావాలంటే వదిన అరేంజ్ చేస్తుంది. ప్రేమ ఎప్పుడు అంతే. చెల్లెమ్మా, ఉదయం పూట నడక చాలా మంచిది. తక్కువ శ్రమ ఎక్కువ లాభం. కరెక్ట్ గా చెప్పాలంటే చిన్న పెట్టుబడితో పెద్ద వ్యాపారం చేసినట్టు. చూస్తూ ఉండు, నీ మొఖాలు నొప్పి తక్కువ మయమవుతుంది. బాయ్ ఫాస్టర్ ప్లీజ్. యా, ఏంట్రా? నువ్వెళ్ళు.
ఇప్పుడు వస్తాడు చూడు. చెప్తానా? వదినా, మేము కలుసుకునే విషయం అలాగేనయ్యా, అలాగే. కానీ అంతవరకు ఊరిమి వహించు. బావగారు, ఇక్కడ దగ్గరలో కూరగాయల మార్కెట్ ఉంది. అలాగా? అందుకే కొట్లు పొద్దుటే తెరిచేస్తారు. ఓ కృష్ణకాంత్ గారు, ఈ పక్కన ఎక్కడో వేడివేడిగా జిలేబీ వేస్తున్నట్టున్నారు. ఇక్కడ జిలేబీ బాగుంటుంది, తింటారా? తీసుకోండి, వేడి వేడి జిలేబీ. ఓకే అయ్యా మీరు కూర్చోండి. ఈ బాదం పాలు ఏంటి? కూడా తీసుకోండి. మళ్ళీ మర్యాదలు మొదలెట్టారా? బ్రహ్మాండం బ్రహ్మాండం. వదినా, ముందు అన్నయ్య వెళ్ళి డాడీని ఒప్పించమను. మావయ్య గారితో బయటకు వెళ్తామని చెప్పండి ప్లీజ్. భావన నేను చెప్తే డాడ్, ఏంట్రా? తర్వాత ప్రోగ్రామ్ ఏంటి? ద్రాక్ష తోటలు చూడటమే. పిల్లలు, మీరు ఇక్కడికి వచ్చి ద్రాక్ష తోటలు చూడకుండా వెళ్తే ఏమీ చూడనట్టే. ఏమండి బావగారు, నేను చెప్పింది కరెక్టేనా? మళ్ళీ రాహుల్ ఏంట్రా? జలపాతాలు చూడాలని ఉబలాట పడుతున్నాడు. నేనెక్కడ చూస్తానన్నా? మరి మమ్మల్ని వెళ్ళరమంటారా? రాహుల్ చూడాలన్నాడా? అయితే వెళ్ళండి. అత్తయ్య గారు, పూర్ణిమని బుజ్జిని కూడా మాతో పాటు తీసుకెళ్తాం. సరే. అన్నయ్య, మరి ఈయన చేతిలో పేపర్ లేదంటే భగత్ అంకుల్ భాషలో చెప్పాలంటే ఈయనే ప్రపంచంలో బెస్ట్ మొగుడు. అదెలా ఉంటుంది? ఇది అన్నయ్యని వదిన ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అన్నయ్య ఇప్పుడు పనిలో బిజీగా ఉంటాడు, వదినతో గడిపే టైం ఉండదు. వదినకి ఇప్పుడు అన్నయ్యతో హాలిడే దొరికింది నీ కారణంగా. నేను ఇచ్చిన కానుక నచ్చిందా? బాగా నచ్చింది. యాక్చువల్గా నేను వదిన రోజంతా మాల్లో తిరుగుతున్నాం. ఆ తర్వాత ఈ నెక్లెస్ సెలెక్ట్ చేసాం. నువ్వు వేసుకోలేదే? దాన్ని నేను పెళ్ళయ్యాక వేసుకోవచ్చా? మా చిన్నతనం నుంచి మేము మండపేటలో చాలా సాదాసీదాగా ఉన్నాం. ఇప్పుడు ఇంత విలువైన వస్తువు నేను వేసుకున్నానంటే ప్రతి క్షణం అదోలా ఉంటుంది. No, it's okay. I understand. పూర్ణిమ, నీ మనసులో ఉన్న మాట దాచుకోకుండా చెప్పడం బాగా నచ్చింది. రెండు హృదయాల్లో ఉన్న ఈ నిజాయితీ అనుబంధం అంటే ఈ నిజాయితీ కోసం నేను నీకు మరో కానుక ఇవ్వాలనుకుంటే, నీకు న్యాయం అనిపిస్తే అది నువ్వు వేసుకో. పిన్ని, బాబాయ్కి మంచినీళ్ళు కావాలంట. ఏమైనా చెప్పాలా?
పూర్ణిమ, రాత్రి భోజనాలు అయ్యాక కాసేపు మేడ మీదకి వస్తావా? నీకు న్యాయం అనిపిస్తేనే, సరేనా? అత్తయ్య గారు ఘటికలే అన్ని గేమ్లు గెలుస్తున్నారు. మమ్మీ, ఈ రోజు బాబాయ్తో పాటు మేడ మీద పడుకుంటాను. సరే, కానీ రేపు ఉదయాన్నే బయలుదేరాలి. డోంట్ ఫర్గెట్. ఓకే. బుజ్జి, బాదం పాలు. అక్క తీసుకొస్తుంది నాన్నగారు. వస్తాను. ఇంకో 5 నెలల తర్వాత ఈ మంచినీళ్ళ శాఖ అవసరం లేదు. ఇంకా పెళ్లికి 4 నెలల 2 వారాల 2 రోజుల టైం ఉంది. అప్పటిదాకా సెల్ ఫోన్లో రోజు మాట్లాడుకుందాం అని చెప్పండి. నీకు ఇష్టం ఉండదు కదా? రోజంతా నెట్లో చాట్ చేయడం కూడా ఇష్టం ఉండదు. అందుకని బుద్ధిమంతులాగా చక్కగా ఉత్తరాలు రాస్తుంటాను. తర్వాత మన ముందత్తంగా నల్ల ఫోన్కి ఫోన్ చేస్తుంటాను. ఒక్క నిమిషం. చల్లటి వస్తువులకి దూరంగా ఉండండి. ఇప్పుడిప్పుడే జలుబు తగ్గుతోంది. చల్లటి మంచినీళ్లు తాగొద్దు. ఇంకా మునిరత్నం, పెళ్లి పనులన్నీ ఇవాళ నుంచే మొదలెట్టాలి. అప్పల పండును ఇవాళ్లే కలిసి శామ్యాన ఎక్కడెక్కడ వేయాలో డీటెయిల్ గా చెప్పేశారు. ఇంకోటి, బియ్యాల వారిని సత్రంలో కాకుండా బంగారయ్య హోటల్లో దించుదాం. మధు, ఆ పని నువ్వు చూసుకోవాలి. ఇలా చూడండి, ఎక్కడ ఏ లోపం జరగకూడదు. బంగారు, నువ్వు పిలవాల్సిన లిస్టు కంప్యూటర్లో త్వరగా రెడీ చేయమ్మా. పెయింటింగ్ పని అంతా అనుకున్న దానికంటే ముందే జరిగిపోవాలి. ఈశ్వర్ గారు, పెళ్లి కళ్యాణ మండపంలో కాదు, ఇంట్లో జరుగుతుంది. వాళ్ళు వైజాగ్ నుంచి వస్తున్నారు. వైజాగ్ అన్ని పూర్తవుతాయా? ఇలా రండి, అటు చూద్దరు గాని. రండి రండి, కాలేజీ నుంచి ఇప్పుడే వస్తున్నారా? మేము మీకోసమే ఎదురు చూస్తున్నాం. ఈ వెండి నాణేల్లో మీకు ఏది నచ్చిందో చెప్పండి. పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఏ బహుమతి ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాను. అక్కకి ఏది నచ్చుతుందో నాకు బాగా తెలుసు. ఇదేగా?
సూపర్, నాకు కూడా అదే నచ్చింది. నీకేది నచ్చిందో చెప్పురమ్మా. నా ఇష్టంతో పనే ఉంది, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఎప్పుడు పెడతరంగా సమాధానం చెప్తావేంటి? నాన్నగారు అడిగిన దాంట్లో తప్పే ఉందమ్మా. పెద్దవాళ్ళతో గౌరవంగా మాట్లాడటం నేర్చుకో. బంగారు, నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళి చదువుకో. మీరు అనుకున్నట్టుగా ఈ పెళ్లి జరిపించడానికి ఎంత భారీగా ఖర్చు అవుతుందో మీకు తెలుసా? నాకు తెలుసు. సంవత్సరాల తరబడి కలవన వాళ్ళకు కూడా బంధువులని శుభలేఖలు పంపిస్తున్నారు. వంట వాళ్ళని, సన్నాయి వాళ్ళని, పూల వాళ్ళని ఎక్కడెక్కడి నుంచో రప్పిస్తున్నారు. దీనికి అర్థమేంటి? మళ్ళీ ఇంట్లో పెళ్ళనేదే జరగదనుకుంటున్నారా? అన్నా వదిలిన కళ ఫలించాలరమ్మా. అవును, మీకు మీ అన్న వదిల కళ మాత్రం గుర్తుంటుంది. కన్న కూతురికి పెళ్లి చేయాలనే బాధ్యత మాత్రం గుర్తుండదు. బుజ్జి కోసం ఎన్నెన్నో సంబంధాలు చూస్తూనే ఉన్నాను. దానికి రంగు తక్కువని ఒక్క సంబంధము కుదిరి చావట్లేదు. రేపు దానికి కట్న కానుకలు ఇవ్వడానికి ఏమీ మిగలకపోతే దానికి పెళ్లి జరగదు. ఇవన్నీ మీరెందుకు ఆలోచిస్తారు? పూర్ణిమ పెళ్లి కోసం అరకు వ్యాలీలో ఉన్న ఇల్లు తాకట్టు పెట్టేశారుగా, కావాలంటే ఇల్లు కూడా అమ్మేసుకోండి. ఎవరు? బంగారు, అరే ఏమైందమ్మా? నాకు ఈ పెళ్లి వద్దు చిన్న. బంగారు, ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఇలా రా, కూర్చో కూర్చో. ఏమైందో చెప్పమ్మా. చిన్న ఎంతో కష్టపడి అరకవేలిలో కట్టిన ఇంట్లో ప్రతి ఇటుకలో మీ రక్తం ప్రవహిస్తోంది. నా పెళ్లి కోసం దాన్ని మీరు తాకట్టు పెట్టేశారు. ఇంకా బుజ్జి పెళ్లి కావాల్సింది. ఈ మంచితనాన్ని నేను బుజ్జి పెళ్లి కూడా ఎంతో వైభవంగా జరుగుతుంది. నేను చెప్తున్నాను కదమ్మా, ప్రతి తండ్రికి తన కూతురు పెళ్లి ఘనంగా చేయాలని ఉండదా చెప్పు? ఆ ముచ్చట తెచ్చుకునే అదృష్టం నాకుండదా? అయితే విను, హరిశ్చంద్ర గారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఏమిటి చదవనా? 1 సెకండ్. ఏం రాశారు అంటే, మనం అరకు వ్యాలీలో కలిసిమెలిసి తిరిగి బాగా ఎంజాయ్ చేశాం. మండపేటలో బియ్యంకులు అయ్యాం. అలాగే అరకు వ్యాలీలో స్నేహితులం కూడా అయ్యాం. మన బంధుత్వము బలపడింది. దీనంతటికీ కారణం మీరు చూపించిన అభిమానము, ఆత్మీయత. నాకు మీ స్వభావం బాగా తెలుసు కాబట్టి ఇప్పటికే పెళ్లి పనులన్నీ మొదలుపెట్టి ఉంటారని అనుకుంటున్నాను. పెళ్లి కూతురు తండ్రిగా ఎన్నో బాధ్యతలుంటాయి. ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు. మీరు మేము వేరు కాదు. బంగారు, వియ్యంకుడు గారు ఎంత మంచివారు. ఇంకా మనకి దిగులెందుకు? ఏది ఒక్కసారి నవ్వు తల్లి. నీకు ఇంకో శుభవార్త చెప్పాలి. ఇవాళ కొన్ని ఉత్తరాలు వచ్చాయమ్మా. అందులో నీకు కూడా ఒక ఉత్తరం వచ్చిందమ్మా. బంగారు, నీకోసం కలలు కనేవాడు దొరకటం నీ అదృష్టం. వెళ్ళు, ఆ కలలు నటించి. తెల్లవారుజామున 4 అయింది. ఇంకా నిద్ర పట్టడం లేదు. ఈ మధ్య అందరికంటే ముందు ఆఫీస్కి వచ్చేస్తున్నాను, కానీ పని చేయలేకపోతున్నాను. అది వేరే విషయం అనుకో. ఇవాళ మాత్రం చాలా పని చేశాను. 24 గంటలు నాకు ఒకటే ఆలోచన, పెళ్లిలో మన ఆచార వ్యవహారాలకు తగ్గట్టుగా మన డ్రెస్ కలర్స్ని ఎలా మ్యాచ్ చేయాలా అని.
ఆర్కెస్ట్రాలో, రిసెప్షన్లో, డిన్నర్లో, అన్నిట్లోనూ ఫ్రెష్గా ఉండడానికి కాఫీ మీద కాఫీ తాగేస్తున్నాను. కానీ నిజంగా నన్ను ఫ్రెష్గా ఉంచేది ఏదో తెలుసా? కేవలం నీ జ్ఞాపకమే. పూర్ణిమ, ఇంత ఉత్సాహం ఎలా వచ్చిందో నాకే తెలీదు. కానీ ఏదో సాధించాలనే తపన, ఈ ప్రపంచాన్ని జయించాలనే కోరిక నీకోసమే. హలో. హే, గెస్ వాట్ హ్యాపెన్? జస్ట్ గెస్. అరగంట ముందు మేమంతా ఆఫీస్ రూమ్లో ఉన్నాం. నేను, అన్నయ్య, మేనేజర్. జపాన్లో ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీ మాకు ఒక డీల్ ఆఫర్ చేసిందని చెప్పడానికే అన్నయ్య ఈ మీటింగ్ ఏర్పాటు చేశాడు. కొత్త డీల్. ఇది కనుక కుదిరిందే అనుకో, ఇట్ విల్ బి అ గ్రేట్ థింగ్ ఫర్ అవర్ ఆర్గనైజేషన్. వచ్చే వారంలో ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకుని టోక్యో రావాలని వాళ్ళు అన్నారట. అన్నయ్య ఏమో స్విట్జర్లాండ్ పార్టీతో బిజీగా ఉన్నాడు, నాన్నగారేమో అవుట్ ఆఫ్ స్టేషన్. మరి ఎవరు వెళ్తారో అని అన్నయ్య అడిగాడు. నేను వెళ్తాను. I'll go. వచ్చే వారమే చెప్పాలి, ఏర్పాటు చేసుకోవాలి. చాలా పని మిగిలిపోయింది. మాట్లాడే టైం లేదు. బాయ్. మధు, మధు, మధు. హలో. ఏమైంది? ఇవాళ మళ్ళీ మీటింగ్ రూమ్ లో కూర్చున్నాను. ఇంకో 2 రోజుల్లో ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ అయిపోతుంది. సో వచ్చేమంటే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయించచ్చు. నా ఉద్దేశం మిస్ పూర్ణిమ, ఐ మీన్ మిస్ పూజ, ఇట్ వుడ్ బి నైస్ మిస్టర్ మనోహర్ గారు మీరు నాతో పాటు ఈ ట్రిప్ లో ఉంటే. మరి అన్నయ్య, మరి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పేపర్స్ అన్ని తీసుకొని మన ఆడిటర్స్ అందరూ రావాలి కదా మన ఐ మీన్ ముంబై. లేదు, అలాంటి అవసరం ఏం లేదు ప్రేమ్. ఎస్ ఆఫ్ కోర్స్. ఎక్స్క్యూజ్ మీ. నీకు నవ్వొస్తుందా? ఇంకెప్పుడు నేను ఇంత మాట్లాడను. బావగారికి ఎందుకు కోపం తెప్పించావు? ఇక్కడే ఇక్కడే ఆపు, మాట్లాడి శాంతపరచు. వెళ్ళు. హలో. హలో. ఇవాళ మళ్ళీ చల్లటి నీళ్ళు తాగారా? ఎందుకు? నేను నిన్ను కలవడానికి వస్తున్నాను. ఏంటి? అవును, ఇప్పుడే వస్తున్నాను. ఆగండి. ఇంత పెద్ద ప్రాజెక్ట్ పెట్టుకుని ఇలా చేస్తే పూర్ణిమ, నేను సక్సెస్ కాకపోతే నీకు నా మీద ఉన్న ప్రేమ తగ్గిపోతుందా? సక్సెస్ ఎందుకు కారు? లీగల్ విషయాల్లోనూ బిజినెస్లోనూ నాకు ఎప్పుడు అధిక ఇంట్రెస్ట్ లేదు. అందరూ నాకంటే ఎక్స్పీరియన్స్డ్, తెలివిన వాళ్ళే. మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు. మీకు విషయం తెలుసా? మీరు సక్సెస్ అయి తిరిగి వస్తే ఎయిర్పోర్ట్లో అందరూ మీకోసం పూలదండలతో ఎదురు చూస్తుంటారు, మీకు వెల్కమ్ చెప్పడానికి. అంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నావు? మీరేంటో నాకు తెలుసు. నాకంటే నా గురించి నీకే ఎక్కువ తెలిసినట్టుంది. నేను మీకోసం ప్రార్థిస్తాను. ఇంకోసారి చెప్పు. మీకోసం నేను ప్రార్థిస్తాను. 3 రోజుల్లో వెళ్తున్నాను. ఇంకో 1 month దాకా ఫోన్ కాల్స్ ఉండవు, లెటర్స్ ఉండవు. ఆలోచించు. ఏం పర్వాలేదు. ఇంకేంటి?
అరే సార్, మీరు ఇక్కడ ఉన్నారా? పైన మీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు. వెళ్ళండి. నా మనసు ఎప్పుడూ మిమ్మల్ని తలుచుకుంటుంటుంది. హలో, ఇంత రాత్రైనా ఎదురు చూస్తున్నావా? నా హక్కులే. ఇలా ఒకరి కోసం ఎదురు చూడటంలో అంత ఆనందం ఉందా? అది అనుభవించే అమ్మాయి మనసుకే తెలుస్తుంది. బయలుదేరారా? అక్కడికి వెళ్ళి గడ్డం పెంచుకోవాలనుకుంటున్నాను. నన్ను అందరూ సీరియస్గా తీసుకోవాలని. ఆ అవసరం రాదులేండి. కెన్ ఐ షౌట్? మోస్ట్ వెల్కమ్. పిన్ని నన్ను రమ్మన్నావట? రా పూర్ణిమ, కూర్చో. చూడు పూర్ణిమ, నీకు త్వరలోనే పెళ్లి జరగబోతుంది. నువ్వు ఇంకొకరింటికి వెళ్ళిపోతావు. అప్పుడు నీ ఇల్లు అదే అవుతుంది. మీ బాబాయ్ నిన్నెంత ప్రాణంగా చూసుకుంటున్నారో నాకు బాగా తెలుసు. నువ్వు అత్తవారింటికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు లేని ఒంటరితనాన్ని ఆయన భరించలేరు. అందుకే నువ్వు ఆయనకి ఇప్పటి నుంచి దూరంగా ఉండడం అలవాటు చేసుకో. మీ బాబాయ్ బయటికి వెళ్ళే సమయంలో బుజ్జి కూడా ఆయనకు సెలవు వదిలేచ్చు కదా? అవును. ఇవాళ నాన్నగారికి సెలవు నన్నెందుకు ఇవ్వమంటున్నా? నాకు అనిపించింది కాబట్టి కాదు, అమ్మ కోరుకుంది కాబట్టి. అక్క నీకు పెళ్ళి వెళ్ళమంటే దాని అర్థం ఇక్కడ బంధాలన్నీ తెంచుకొని వెళ్ళిపోమని కాదు. రేపటి నుంచి ఈ ఇల్లు నీది కాకుండా పోతుందా? ఈ విషయమే అమ్మ నీతో చెప్పాలనుకుందా? నేను వెళ్ళిన తర్వాత ఈ పనులన్నీ నువ్వే చేయాలి కదా. అవును, ఆ పనులన్నీ నువ్వు వెళ్ళావు కదా. ఇప్పటి నుంచి దేనికి? దేనికంటే నేను ఇక్కడ ఉండగానే నా చెల్లెలు నేను చేసే పనులన్నీ నేర్చుకోవాలి. ఇదిగో చిన్నాన్న గుడికి వెళ్ళే టైం అయింది, తీసుకో. నాన్నగారు. ఏమిటి బుజ్జి, ఈవేళ సాలు నువ్వు తెస్తున్నావు? అది అక్క గొడ్లు ఇస్త్రీ చేస్తాను. సరే సరే. బంగారు ఎప్పుడు ఇటువైపు నుంచి వేస్తావు? పూర్ణిమ, బుజ్జి నువ్వు ఉండే గదిలో నీ పాత పుస్తకాలు, నోట్సులు చాలా ఉన్నాయి. వాటిలో నువ్వేమేమి తీసుకెళ్ళదలుచుకున్నావో అవన్నీ తీసి వేరుగా పెట్టుకో. మిగతావన్నీ నేను తీయించేస్తాను. బుజ్జికి గది కొంచెం విశాలంగా ఉంటుంది. ఇదిగో పూర్ణిమ, నీ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్. థ్యాంక్ యూ మ్యామ్. అక్క త్వరగా రా, వైజాగ్ నుంచి ఫోన్ వచ్చింది. సునీల్ బాబు, మీకు
చాలా చాలా థ్యాంక్స్. 1 minute. ప్రేమ్ బాబు విదేశయాత్ర విజయవంతమైందట. సునీల్ బాబు చెప్పండి. మావయ్య గారు ఈ కాంట్ ఇమాజిన్, ఎంతో గొప్ప ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేయలేని పని వీడు చేసి చూపించాడు. ఇన్ఫాక్ట్ తన పని త్వరగా పూర్తి చేసుకుని రేపు ఉదయం ఫ్లైట్ కి తిరిగి వస్తున్నాడు. అలాగా? రేపు ఉదయం వస్తున్నారా? మావయ్య గారు మీతో చిన్న రిక్వెస్ట్. రేపు మేమందరం ఎయిర్పోర్ట్ కి వెళ్లి ప్రేమని రిసీవ్ చేసుకునేటప్పుడు పూర్ణిమ కూడా మాతో ఉంటే బాగుంటుందని మా కోరిక. ప్రేమ సంతోషిస్తాడు. దానికి ఇంతగా చెప్పాలా సునీల్ బాబు? పూర్ణిమ తప్పకుండా ఈ సంతోషంలో పాలు పంచుకుంటాను. రేపు ఉదయం నేను కార్ పంపిస్తాను. నమస్కారం అండి. నమస్కారం. బంగారు త్వరగా రా, నీకు వియ్యాల వారి కారు వచ్చింది. ఐ కాంట్ బిలీవ్ దిస్ వదినా. అసలు పూర్ణిమ ఎప్పుడు వచ్చింది? ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేసింది ఎవరు? అదంతా ఈయన ఐడియానే, పూర్ణిమని ఇక్కడికి రప్పించడం. ఏం ప్లాన్ అన్నయ్య, ఏం ప్లాన్ వేసావు అన్నయ్య? నీ చరణ కమలాలు ఎక్కడా? నీ చరణ కమలాలను తాకి నేను పునీతుడివి కావాలనుకుంటున్నావా? ఎగ్జాక్ట్లీ అదే కావాలనుకుంటున్నాను. ముందు మీరు ఆశీనులయ్యి ఆ పిదప మీ కాబోయే అర్ధాంగితో మనసు విప్పి ముచ్చటించవచ్చు. అది అవశ్యం అవశ్యం. ఐ జస్ట్ లవ్ దిస్ లాంగ్వేజ్. నాటి బాయ్. పూర్ణిమ మొదటిసారి మన ఇంటికి వస్తోందని, నువ్వు విజయవంతంగా తిరిగి వచ్చావని డాడీ ఫంక్షన్ ఏర్పాటు చేశారు. రండి డిసోజా గారు, బాగున్నారా? ఈయన మా వెయ్యంకుడు గారు. బాగున్నాను. ఫ్రెండ్స్, నాకు ఈవేళ మహదానందంగా ఉంది. మా అబ్బాయి ఈ రోజు స్వయం శక్తితో ఈ విజయాన్ని సాధించుకొచ్చాడు. వాడి కళలో మీరు చూస్తున్న మెరుపు మరేదీ కాదు, నా మనసులో ఉన్న సంతోషానికి రిఫ్లెక్షన్. ఈ సంతోషము, ఈ విజయోత్సాహము మా ఇంటికి నడిచొచ్చింది ఈ ఇంట్లో మొదటిసారిగా అడుగుపెట్టే మా కొత్త కోడలి రూపంలో. తిండి విషయంలో ప్రపంచంలోకెల్లా బెస్ట్ మొహమాటస్తులు మన కృష్ణకాంత్ గారే. అమ్మా పకోడీ ఇక్కడ పెట్టు. వద్దు. వద్దంటే కుదరదండి, మీ ఫేవరెట్ డిష్ అని అందరికీ తెలిసిపోయింది. ఇక్కడ పెట్టేయమ్మా, పెట్టి. బావగారు, ఇప్పుడు మీరు వద్దంటే కుదరదు, మా కోడలు వడ్డిస్తోంది. మావయ్య గారు, పూర్ణిమ బయలుదేరే టైం అయింది. ఓసారి ఇల్లంతా చూపిస్తే బాగుంటుందిగా. తప్పకుండా తీసుకెళ్ళు. బావగారు, ఈ పకోడీలు మీకోసం స్పెషల్ గా చేయించాను. పూర్ణిమ, పెళ్ళైన తర్వాత మనం ఈ గదిలోనే ఉండబోతున్నాం. అరకు వ్యాలీలో మీ వాళ్ళ ఫోటోలు వాళ్ళకి తెలియకుండానే తీశాను, ఈ సైడ్ టేబుల్ కోసం. నేను ఎప్పుడు మీ వాళ్ళ గురించి ఏమైంది? ఏం లేదు. సరే చెప్పండి, ఏం ఆలోచిస్తుంటారు? పూర్ణిమ, ఎప్పుడు నేనేం ఆలోచిస్తుంటాను, ఏం చేస్తుంటాను, దీని గురించే మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వేం ఆలోచిస్తుంటావో, ఏం చేస్తుంటావో అది ముఖ్యమేగా. మన స్నేహితులం పూర్ణిమ. ఇవాళ చిన్నానికి పకోడీలు వడ్డిస్తున్న సమయంలో ఏడుపు వచ్చింది. ఎంతో కష్టంతో కన్నీళ్లు దిగమింగుకున్నాను. పూర్ణిమ నేను ఇక్కడికి తీసుకొచ్చింది నేను కొన్న కొత్త కంపౌండ్, నా రైటింగ్ టేబుల్, నా కొత్త కంప్యూటర్ చూపించడానికి. కానీ నేను ఇది ఆలోచించలేదు, నువ్వు నా కోసం నీ కంపౌండ్, నీ రైటింగ్ టేబుల్, చివరికి నీ ఇంటి పెన్ను కూడా వదిలేసుకొని వస్తున్నావని. కేవలం నా కోసం, మన కోసం. పూర్ణిమ, నేను నిర్ణయించేశాను, మనం ప్రతి ఏడు 1 నెల
మండపేటలో గడపోతున్నాం. మీ వాళ్ళు నన్ను ఇల్లరికి వాళ్ళని అనుకున్నా నాకేం అభ్యంతరం లేదు. సాధారణంగా అమ్మాయిలు పెళ్లి దగ్గర పెట్టే కొద్దీ కాస్త బరువు తగ్గాలని ప్రయత్నిస్తారని విన్నాను. నో క్రాష్ రైడ్స్ ఫర్ యూ. ఓ 10 కిలోలు అటు ఇటైనా నువ్వేం పట్టించుకోకు, కొంపలేమంటుకు బావు. పెళ్లి కొడుకుగా ముస్తాబై గుర్రం మీద మీరు వస్తుంటే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? మా ఊళ్ళో ఏ ఇంట్లోనూ ఆడపిల్లలుండరు. ఎందుకు? వాళ్ళందరూ కళ్ళప్పగించి మిమ్మల్ని చూస్తుంటారు. నువ్వురా పూర్ణిమ, బయలుదేరే టైం అయింది. అలాగే అక్కయ్య. వదిన జస్ట్ 2 minutes ప్లీజ్. అలాగే, త్వరగా వచ్చి. ఇంకెంతసేపు మాట్లాడుకుంటారు? పదా. పూర్ణిమ, నా మనసు నిన్ను పంపనంటుంది. వైజాగ్ మొత్తం నీకు చూపించాలనుంది. అయినా ఎదురు చూస్తాను. నీకు అదే న్యాయం అనిపిస్తుందిగా? నాకు అదే న్యాయం అనిపిస్తుంది. నువ్వు పెళ్లి కూతురుగా మొదటిసారి గదిలో అడుగుపెట్టినప్పుడు ఆ రాత్రి చాలా అందంగా ఉంటుంది. ఆ రాత్రి చంద్రుడు, తారకలు మన కలయికకి సాక్షులుగా ఉంటారు. మన తర్వాత పెళ్లి చేసుకోబోయే జంటలకు మన గురించి చెప్తూ ఉంటారు. ఆ రాత్రి గదిలో వెలుతురు కాదు, పండు వెన్నెల కురుస్తుంది. అది ఈ ప్రపంచంలోనే అందమైన అమ్మాయి మీద. తను అప్పటికే నా సొంతమైపోయి ఉంటుంది, జన్మ జన్మలకు. ఇది నిజమైన పూర్ణిమ. నువ్వు జీవితాంతం నా గుండెల్లో ఉండిపోతావు కదా. అమావాస్యని పౌర్ణమిగా మార్చి ఎన్నో రాత్రులు నాతో పంచుకుంటావు కదా. నిన్న వరకు చిన్ని చిట్టి తల్లి సుకుమారి సోయగాలవల్లి. నిన్న వరకు చిన్ని చిట్టి తల్లి సుకుమారి సోయగాలవల్లి. ముద్దుగా చూడు, అక్క ఎంత అందంగా ఉందో. నన్ను కాచే అమ్మా మా కల్పకవల్లి తనా చిరుకునా. రమా, నేను లిస్టు తయారు చేస్తున్నాను. పూర్ణిమతో పాటు వాళ్ళ అత్తారింటికి ఏ సామాన్లు పంపించాలి అని. అక్కడ తనకి ఏ వస్తువులు అవసరం అవుతాయి? బట్టలు, నగలు. చూడు, అన్నయ్య వదిలిన నగలు తాకట్టు నుంచి విడిపించి తీసుకొచ్చామే, అవోసారి వాటిల్లో సగం పూర్ణిమ తీసుకెళ్తుంది. వాటిని కొంచెం పాలిష్ చేయించాలని. పాత నగల్లో ఏ ఒక్కటి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవ్వకండి కొత్త నగలు. పెళ్లి కోసం బకెట్ గారి దగ్గర చేయించినవి. ఇవి ఇస్తే చాలు. నీ ఉద్దేశం? మీ కూతురు మెళ్ళ ఉన్న విలువైన వజ్రాల హారం చూడలేదా? మీ ప్రియమైన కూతురికి అత్తింటి వారు వైజాగ్లో ప్రేమగా తొడిగినది. మీరిచ్చే తాతల నాటి నగలు తీసుకెళ్లి దిగేసుకున్నంత మాత్రాన ఆవిడ అందానికి ఏం తక్కువ కాదు. పాత నగలు బుజ్జి కోసం ఉండనివ్వండి. రమా, మర్చిపోవద్దు, ఆ నగలు మా అన్నయ్య వదిలేవి. అవి కేవలం నగలే కాదు, పూర్ణిమకి వాళ్ళ ఆశీర్వాదం. తాకట్టు పెట్టినప్పుడు అవి వాళ్ళవి, విడిపించిన తర్వాత మనమే. అంటే మనలో పూర్ణిమ ఒకటి కాదంటావా? నేను మాట అంటే మాటే. ఈ పెళ్లి మీ ఇష్ట ప్రకారమే చేస్తున్నారు. ఇప్పుడు నగలివ్వమని పట్టుబట్టారనుకోండి, నేను ఈ పెళ్లి ఛాయలు కూడా రానేమనుకున్నారు. రమా, ఈ ఇంటికి 2 కూతుళ్ళు. ఈ ఇంట్లో ప్రతి వస్తువు మీద వాళ్ళిద్దరికీ సమానమైన అధికారం ఉంది. పూర్ణిమ మన పెద్ద కూతురు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అంతవరకు వచ్చిందా? అయితే సరే,
ఇవ్వండి నగలు, ఇవ్వండి తాళాలు, మీ ఇష్టం వచ్చేట్టు చేసుకోండి. రమా, సారీ పిన్ని, వైజాగ్ నుంచి ఇవన్నీ పంపించారు. నువ్వు చూసి. నాకు తెలుసు, మీ అత్తింటి వాళ్ళు కోటీశ్వర్లు. వీటిని చూసి కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. చూడాలనుకున్న వాళ్ళకి చూపించు. ఈ పెళ్లికి నాకు ఏ సంబంధం లేదు. భగత్ గారు రండి, దయచేయండి. పెళ్లి పనుల్లో పాలు పంచుకోవడానికి నేను ముందుగానే వచ్చేసాను. మీరు వచ్చారు కదా, అదే చాలు. కృష్ణకాంత్ గారు, పూర్ణిమత్తారింటి నుంచి పెళ్లి చీర సారే తీసుకొచ్చారండి. తీసుకోండి. రెండు రోజుల తర్వాత సరిగ్గా ఇదే సమయానికి మీరు కన్యాదానం చేస్తుంటారు కృష్ణకాంత్ గారు. పిన్ని, ఇవి నా బీరువా తాళం చెవులు. అందులో చాలా వస్తువులున్నాయి, బుజ్జికి పనికొస్తాయి. నా వల్ల ఎప్పుడైనా ఏదైనా పొరపాటు జరుగుంటే క్షమించు పిన్ని. పూర్ణిమ, వెళుతూ వెళుతూ తలుపు గడియేసి వెళ్ళు. మెల్లిగా ప్లీజ్, ఒకరి తర్వాత ఒకళ్ళు. వదిన మీకు చెప్పచ్చు కదా, ప్లీజ్ తప్పకుండా మా మధ్యగానే డిస్టర్బ్ చేశాను. ప్లీజ్. వదిన వదిన వదిన, ఎందుకు ఇదంతా? నువ్వు నీ కాబోయే భార్య కన్నా అందంగా ఉండడానికి. రియల్లీ? అయితే ఇక్కడ కూడా పోయి, ఇక్కడ 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 కూడా. నాటి వదిన, ఈ షేర్వాణి ఓకేనా? ఇంకోటి వద్దామా? అయ్యో, ఇది 4వసారి వేసుకొని చూసుకోవడం. త్వరగా ఇవ్వు, ప్యాకింగ్ చేయాలి. లేదంటే మేమంతా రాత్రికి వెళ్ళిపోతాం, నువ్వు ఇక్కడే ఉండిపోవాలి. రెండోదులు గారు, గోరింటాకు పెట్టుకుందరు గాని. పిన్ని గారు రండి. అంతసేపు కూర్చోవడం నా వల్ల కాదు. ఏమైంది? మోకాలు నొప్పి మళ్ళీ ఎక్కువైందా? ఇదిగో మందు రాసుకో. నువ్వు పూర్ణిమ పెళ్లి చేరిన కనీసం చూడనైనా లేదు. ఎందుకని నేను అడగలేదు. నువ్వు ఒక్కసారి కూడా పెళ్లి పనుల్లో పాలు పంచుకోలేదు, అది అడగలేదు. కానీ రమా రేపు బంగారి ఇంటి నుంచి వెళ్ళిపోతోంది. రేపు ఉదయం మన వాకిట్లో కూడా ఇలాంటి ఊరేగింపు వస్తుంది. ఇలాగే మేళతాళాలతో ఆ పెళ్లి కూతుర్ని సంతోషంగా పంపించు రమా. రమా, నీకు తెలుసు, నాకు తెలుసు, నీ ఆశీర్వాదం లేకుండా ఇంట్లోంచి తను సంతోషంగా వెళ్ళలేదు. రమా, పూర్ణిమ ఆనందం కోసం అన్నీ మర్చిపోయి తన్ని ఆశీర్వదించి పంపించలేవా? వెళ్లే ముందు తనకి పుట్టింటి ప్రేమను పంచివ్వు, తల్లి ప్రేమను పంచివ్వు. తను చిన్నప్పటి నుంచి నీ చిరునవ్వు కోసం తప్పించింది రమా. మనకిష్టం ఉన్నా లేకపోయినా పిల్లల కోసం కొంచెం ప్రేమను పంచిస్తే మనం ఏమైనా తక్కువైపోతామా? అయినా నీకెందుకు ఇంత కోపం? పూర్ణిమ నీ కన్న కూతురు కాదు, అందుకేనా? సమాధానం వెనుకపడవే మంచిది.
నీకు గుర్తుందారా? నీకు ఒక్కొక్కసారి కాళ్ళ నొప్పులు ఎక్కువైనప్పుడు రాత్రి పగలు నీకు సేవ చేసింది పూర్ణిమే కదా? చాలు. ఈవేళ దీవించడానికి నీకు ఇష్టం లేదు. కానీ చూస్తూ ఉంటుంది, రేపు ఇంట్లోంచి తను వెళ్ళేటప్పుడు అందరికంటే నువ్వే ఎక్కువ ఏడుస్తావు. చూస్తున్నారు వైజాగ్ భగత్ గారు, బుజ్జి బంగారు ఎక్కడున్నారు? ఈ పూర్ణిమ ఎవరైనా పెళ్లి కూతుర్ని రక్షించండి. బంగారు! అమ్మా బంగారు, ఇటువైపు భయపడతావు. అటువైపు వచ్చాయి, అటువైపు వచ్చాయి. వెనకెళ్ళు, వెనకెళ్ళు. పెళ్లి చేయరా? ఏమండి? బుజ్జి ఎక్కడండి? బుజ్జి ఇక్కడే ఉండాలి. ఇక్కడ లేదండి, అక్కడ వెతకండి. బుజ్జి, బుజ్జి, బుజ్జి! బుజ్జి! మురళీధర్ గారు, బుజ్జి ఎక్కడుంది? నాకు తెలీదమ్మా. అమ్మా, అది ఇందాక బుజ్జి పైకి వెళ్తుంటే చూశానమ్మా. అమ్మా బంగారు, అవునమ్మా, నువ్వు వెళ్ళదమ్మా. బుజ్జి, నువ్వెక్కడికి వెళ్తున్నావు? బంగారు ఆగు, బంగారు ఆగు. అయ్యో కృష్ణకాంత్ గారు, కృష్ణకాంత్ గారు. బుజ్జి!
పేషెంట్ ఒళ్ళంతా కాలిపోయింది డాక్టర్. ఓకే, లెట్స్ గో. ఎక్స్క్యూజ్ మీ, పేషెంట్ అంటారు నాతో పాటు కూర్చోండి. పేషెంట్ శరీరం మొత్తం దాదాపుగా 40% పైనే పూర్తిగా కాలిపోయింది. 3rd degree బర్న్స్ ఇంక్లూడెడ్. అదృష్టం కొద్ది మొహం కాలేదు. డాక్టర్ గారు, పెళ్లి వారు రేపు పొద్దున్నే వస్తున్నారు. మా అమ్మాయి పెళ్లి రేపే. చూడండి, శరీరంలో దాదాపు సగభాగం కాలిపోయింది, బాగా కమిలిపోయింది. ఎటువంటి పరిస్థితుల్లో రేపు పెళ్లి చేయలేరు. నన్ను క్షమించండి. ఇటువంటి కేసుల్లో అయిన వాళ్లే ఆశ వదులుకుంటారు. ఇక పెళ్లి కొడుకు గురించి వేరే చెప్పాలా? మీ కూతురు ఇప్పుడు చావు బతుకుల మధ్య ఊగిసలాడుతోంది. రేపొద్దున్నే వీలైనంత త్వరగా ఆమెకు మేజర్ ఆపరేషన్ చేయాలి. నౌ ఇఫ్ యూ ఆల్ ఎక్స్క్యూజ్ మీ, నేను నా టీంతో ఈ కేసు గురించి డిస్కస్ చేయాలి. కృష్ణకాంత్ గారు, పెళ్లివారు బయలుదేరి ఇక్కడికి వచ్చి హడావుళ్ళే ఉంటారు. వాళ్ళకి ఈ విషయం చెప్పాలిగా. హలో, హరిశ్చంద్ర గారితో వెంటనే మాట్లాడాలి ప్లీజ్. సార్, భగత్ గారు. భగత్ గారు. హరిశ్చంద్ర గారు, మీరు బంధువులందరితో బయలుదేరకండి. మీరు త్వరగా ఆయనపడి చూసుకోండి. ఏమైంది డాడీ? ఎక్స్క్యూజ్ మీ, భావన ఒకసారి ఎట్లా? అరే అరే, ఏమిటండి? ఏమిటి? ఏమైంది వదినా? మేము ఆపరేషన్ కావాల్సిన ఏర్పాట్లు చేసేలోగా మీలో ఎవరో ఒకరు పేషెంట్తో మాట్లాడచ్చు. రండి. డాక్టర్, దూరం నుంచైనా ఒక్కసారి అక్కడ చూడొచ్చా ప్లీజ్? ఓకే, ప్లీజ్ వెయిట్. మీరండి.
చిన్నాన్న బుజ్జి ఎలా ఉంది చిన్నాన్న? బుజ్జికి ఏం కాదు. నిజంగా బుజ్జి నా దేవుడే కాపాడాడు. తనకి ఏం కాదని ఇన్నితో చెప్పండి. తనకి ఏం కాదు, ఏం కాకూడదు. చూడరమ్మా, పూర్ణిమ వెళ్ళిపోతుంది. అలా చూడు, వాళ్ళకి కూడా సిద్ధంగా ఉంది. అప్పగింతలు కూడా అయిపోతున్నాయి. నేను చెప్పాను, అందరికంటే నువ్వే ఎక్కువ ఏడుస్తావని. నువ్వెప్పుడూ తన అందాన్ని చూసి అసూయపడుతూ ఉండేదానివి. నువ్వు ఒక్కసారైనా తన్ని కళ్ళారా చూడగలిగావా? చూడరమ్మా, ఈ రోజు మన బుజ్జి కోసం తన సౌందర్యాన్ని త్యాగం చేసింది. తన సౌందర్యాన్ని త్యాగం చేసింది. డాక్టర్ గారు, ఆపరేషన్ పూర్తయ్యాక పూర్ణిమకి నయమైపోతుందిగా? ఈ పరిస్థితిలో ఏం చెప్పలేం. ఇట్స్ అ వెరీ డెలికేట్ కేస్. గాయం మానిపోతే బాగా నయమైపోయినట్టు కాదు కదా. ఇలాంటి సందర్భాల్లోనే మనిషి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతాడు. కాలిన గాయాల నొప్పి మీరు నేను ఊహించనైనా ఊహించలేం. అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. కృష్ణకాంత్ గారు, పూర్ణిమ ఆపరేషన్ కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇది మేజర్ సర్జరీ. ఇదెంత కాంప్లికేటెడ్ కేసో నేను ఇంతకు ముందే మీకు వివరించాను. మాకు మీ పర్మిషన్ కావాలి. We will try our best. రెండు రోజుల తర్వాత సరిగ్గా ఇదే సమయానికి మీరు కన్యాదానం చేస్తుంటారు కృష్ణకాంత్ గారు. సంతకం నేను పెడతాను. పెళ్ళి ఈ రోజే, ఇప్పుడే, అనుకున్న ముహూర్తానికే జరుగుతుంది. అనుమతించండి. లేదు బాబు, ఆవేశం వేరు, ఆచరణలో వాస్తవం వేరు. నువ్వు తన్ను చూసి తట్టుకోలేవు. ఈ ప్రమాదం జరిగింది మీ కూతురికి కాదండి, మా కోడలికి కూడా. కొద్దిసేపట్లో వైజాగ్ నుంచి టాప్ సర్జన్స్ రాబోతున్నారు. ఇప్పుడు పూర్ణిమని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మాదండి. రండి, కూర్చోండి. సునీల్,
అమ్మాయి గారు ఒక్కసారి పూర్ణిమని చూడొచ్చా? పూర్ణిమ, అంతా మంచి జరుగుతుంది. చూడబోతే నీకోసం ఏం పంపించిందో. సింధూరం. ఈరోజు మన పెళ్లి పూర్ణిమ. సిస్టర్, 2 నిమిషాలు మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి ప్లీజ్. ఈ సింధూరాన్ని పెట్టుకునే హక్కున్న ఆ అందమైన అమ్మాయి ఈరోజు లేదు. ఈరోజు ఇక్కడ ఉన్నది కేవలం ఓ జీవోత్సవం. నాకు వాస్తవం ఏంటో తెలుసు పూర్ణిమ. నీకు నా మనసు ఏంటో తెలుసు. నిన్ను ఇలా చూసినంత మాత్రాన నా మనసులో ప్రేమ తగ్గిపోతుంది అనుకుంటే అది అసలు ప్రేమే కాదు. నువ్వు నా కోసం ఎప్పుడు ప్రార్థన చేసేదానివి. నీ ప్రార్థనలు ప్రతిసారి ఫలిస్తూనే వచ్చాయి. ఈరోజు మళ్ళీ నా కోసం ప్రార్థన చెయ్యి. నీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోనివ్వకుండా ఉంచే శక్తి నాకు ఇమ్మని. నువ్వు నా తోడువి పూర్ణిమ. ఎప్పటికీ అందమైన తోడువి. నా గురించి ఆలోచించే తోడువి. నేనెలా ఉన్నానో, ఎలా ఉండాలో నాకన్నా ఎక్కువగా ఆలోచిస్తూ నన్ను నడిపించే తోడువి. ఈరోజు మన పెళ్లి రోజు. నువ్వు నాకు ఒక కానుక ఇవ్వాలి. మొత్తం నీ బాధలన్నీ నాకు ఇచ్చి. జరుగుతుంది పరిణయం. నేనిడే సింధూరమే కావాలి నీకు అనునయం. వేదిక ఇదే, మండపమిదే, ఇదే పెళ్లి పందిరి. వేదిక ఇదే, మండపమిదే, ఇదే పెళ్లి పందిరి. ఈ సింధూరం నీకు దిద్దుట నా హక్కులే. నిన్ను వధువుగా చూసుకొనుట నా హక్కులే. ఆగండి. మా కుమారు, ఈ తెరని తీసేసి వాస్తవాన్ని చూడండి. నా ప్రేమకి పరీక్షలు అవసరం లేదు పూర్ణిమ. ఆ విషయం నీకు తెలుసు. సైన్ ఎక్కడ చేయాలి డాక్టర్? మిస్టర్ ప్రేమ్, ఈ రోజు వరకు ఈ హాస్పిటల్లో వరకట్నపు మంటల్లో కాలిన ఎన్నో కేసులను చూశాం. కాలి పెళ్లి కూతురు అవడం
మొదటిసారిగా చూస్తాం. డాక్టర్ రషీద్, హీస్ డాక్టర్ జైన్. నాకు చాలా ఆప్తమిత్రుడు, వైజాగ్లో ఫేమస్ బర్న్ స్పెషలిస్ట్. వీళ్ళ ఆయన టీమ్. డాక్టర్ రషీద్. Well, we are here to help you in any manner you can. యూఆర్ మోస్ట్ వెల్కమ్ సార్. ఇట్స్ అన్ ఆనర్ టు హ్యావ్ యూ హియర్. ఈ యుద్ధంలో మనం తప్పకుండా గెలుస్తాం. కొత్త పెళ్లి కూతుర్ని వెంటనే ఆపరేషన్ థియేటర్కి తీసుకురండి. రండి డాక్టర్. తీసుకురా. మావయ్య గారు, టీ తీసుకోండి. వద్దుకో. సగం సగం తాగుదాం. మీరెందుకు దిగులు పడతారు కృష్ణకాంత్ గారు? అన్నిటికీ పైవాడు ఉన్నాడుగా. తీసుకోండి, టీ తాగండి. తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. కంగ్రాచులేషన్స్. డాక్టర్, హౌ ఇస్ షీ? చెప్పినట్టే సక్సెస్ అయింది. 48 గంటల తర్వాత కట్లు విప్పాక ఎగ్జాక్ట్ పొజిషన్ ఏంటో తెలుస్తుంది. ఎంతో రిస్క్ తీసుకుని ఆపరేషన్ సక్సెస్ చేశాం. కానీ పూర్ణిమ మాత్రం ఇంకో నెలన్నర ఇక్కడే ఉండాల్సి ఉంటుంది. డాక్టర్ గారు, ఆ తర్వాత పూర్ణిమ ఇంటికి వెళ్ళొచ్చుగా? ఖచ్చితంగా. అయితే సరే. అప్పటి వరకు మా కోడలు మీ ఇంట్లోనే ఉంటుంది కృష్ణకాంత్ గారు. ఆ తర్వాత ఊరేగింపుతో వచ్చి మా కోడల్ని తీసుకెళ్తాం. ఈయన చేయాల్సిన మర్యాదలు చాలా మిగిలిపోయాయి. ఏం డాక్టర్ గారు? భలేవారే మీరు. బావగారు, కాలమే గాయాలకు మందన్నది కొంతవరకే నిజం. కాలాన్ని మించిన మందు ప్రేమన్నది అసలు నిజం. ప్రియతములు చెంతనుంటే ప్రేమగా చూసుకుంటే గాయం మాయమవుతుందన్నది నిజానికి నిజం. త్వరగా వచ్చాయమ్మా, నీ చేతి మజ్జిగ పులుసు తినాలనుంది. అవునవును, అక్కడ చదవాల్సిన పేపర్స్ చాలా మిగిలిపోయాయి. Get well soon. We love you. డ్రెస్సింగ్ చేయాలి. లోపల గదులు కూడా పెయింటింగ్ వేయాలి. త్వరగా వేయాలి, అర్థమైందా? మావయ్య గారు, ఇంటి పెయింటింగ్ పనంతా దాదాపు పూర్తయిపోయినట్టే. సునీల్ బాబు, మీ పనులన్నీ మానుకొని మా కోసం మీకు ఎలా కృతజ్ఞతలు. ఏమిటిది పెద్దవారు? నేను చేయాల్సిన పనులు ఏమైనా ఉంటే చెప్పండి. ఇంకేముంది బాబు, ఆ దేవుని దయ, మీ సహకారం వల్ల ఇంతవరకు అంతా సత్యంగానే జరిగింది. మునిరత్నం, ఇంకా పెళ్లి ఏర్పాట్లు మళ్ళీ మొదలెట్టండి. డాక్టర్ గారే అన్నారుగా, ఇంకా పూర్ణిమని ఇంటికి తీసుకురావచ్చని. వెల్ ప్రేమ్, నువ్వు పూర్ణిమని నీతో పాటు వైజాగ్కి తీసుకెళ్లొచ్చు. డాక్టర్ జైన్ అక్కడే ఉన్నారు. ఇక నీ వైవాహిక జీవితానికి సంబంధించి ఎటువంటి సమస్య ఉండదు. కానీ నీకో విషయం చెప్పాలి, కొంచెం పర్సనల్. ప్రేమ్, ఈ గ్రాఫ్టింగ్ ట్రీట్మెంట్ ఉంది, అదే మీ భాషలో చెప్పాలంటే ప్లాస్టిక్ సర్జరీ. కేవలం మాయ చేసినట్టే. కాలం గడిచే కొద్దీ కాలిన గాయాలు మచ్చలు మాసిపోతాయి, కానీ వాటి గుర్తులే జీవితాంతం ఉండిపోతాయి. పూర్ణిమ మనసు ఎప్పుడు బాధపడకుండా చూసుకో ప్రేమ్.
తెలుసు డాక్టర్. అత్తయ్య గారు నేను తీసుకెళ్ళడానికి వచ్చారు పూర్ణిమ. ఇంటికి వెళదాం బంగారు. ఆ ఇల్లు నీ పుట్టిల్లు. ఈ అమ్మ రమ్మంటుంది. థ్యాంక్ యూ సిస్టర్. డ్రెస్సింగ్కి టైం అయింది పూర్ణిమ. నా హక్కు పూర్ణిమ. మనడెందమే ఆనందమై మోగుతుంది రాగమై. చంద్రుడు నేడు తారల తోడు మన పోలికే తెల